జూన్ నాటికి నూతన విద్యా విధానం అమల్లోకి రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో టీచర్లు ఉండాలని స్పష్టం చేశారు. నాడు నేడు రెండో విడత పనులు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నూతన విద్యా విధానం అమలుపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. కొత్తగా వర్గీకరించిన 6 రకాల స్కూళ్లు, అందులో ఉండాల్సిన సిబ్బంది వివరాలు ఇచ్చారు. 3 కిలోమీటర్ల లోపలే హైస్కూల్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ మార్గదర్శకాలను అనుసరించే స్కూళ్లను మ్యాపింగ్ చేస్తున్నామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి నూతన విద్యా విధానానికి అనుగుణంగా అన్ని సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో టీచర్లు ఉండాలని నిర్దేశించారు. సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండాలని అన్నారు. నూతన విద్యా విధానంలో ఏర్పాటవుతున్న స్కూళ్ల వల్ల 22,000 మందికి పైగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు వస్తాయని సీఎం తెలిపారు. వీరందరికీ ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి మండలంలో 2 హైస్కూళ్లను జూనియర్ కాలేజీలుగా మార్చాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. మండల రిసోర్స్ సెంటర్ పేరును మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంగా మార్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇకపై విద్యా సంబంధిత కార్యకలాపాలు ఎంఈఓకే అప్పగించాలన్న ఎస్ఈఆర్టీ సిఫార్సులకు ఆమోదం తెలిపారు. ఎంఈఓ పోస్టుల భర్తీకి అనుమతినిచ్చారు. విద్యార్థుల హాజరు ఆన్లైన్ పద్ధతుల్లో తీసుకోవాలన్న ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపారు. స్కూళ్లలో మౌలిక వసతుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు రెండో విడత పనులు మొదలు పెట్టాలని సీఎం ఆదేశించారు. ఫిబ్రవరి 15 నుంచి పనులు మొదలు పెడతామని అధికారులు తెలిపారు. స్కూళ్ల నిర్వహణకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయడానికి 14417 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. స్కూళ్లలో కొత్తగా చేరిన విద్యార్థులకు డిక్షనరీ ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. 8, 9, 10 తరగతుల్లో డిజిటల్ లెర్నింగ్ ఉండేలా చూడాలన్నారు. డిజిటల్ లెర్నింగ్ను ఒక సబ్జెక్టుగా పెట్టే ఆలోచన చేయాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు.